కార్తీక మాసంలో కార్తీక పురాణం 6వ రోజు కథ చెప్పుకుందామా. ఒకప్పుడు హిమాలయ పర్వతంలో గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన యజ్ఞాలు, దానాలు, తపస్సుతో ప్రసిద్ధుడయ్యాడు. గౌతముని ఆశ్రమంలో పుష్కలమైన ఆహార పదార్థములు ఉండేవి. అందువల్ల అన్ని ఋషులు, దేవతలు అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. ఒకసారి అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఇతర ప్రాంతాల్లో వర్షం లేక పంటలు ఎండిపోయాయి. కానీ గౌతముని పుణ్యఫలంతో ఆయన ఆశ్రమం చుట్టూ మాత్రం ఎప్పుడూ పచ్చదనం, పండ్లు, ధాన్యాలు ఉండేవి. అందుకే అందరు ఋషులు గౌతముని ఆశ్రమంలో నివసించారు. అయితే దేవతలలో ఒకరి ప్రభావంతో కొన్ని ఋషులు గౌతమునిపై ఈర్ష్యపడ్డారు. ఆయన పుణ్యాన్ని చెరిపేయాలని ఆలోచించి మాయారూపంలో ఒక గోవును సృష్టించి గౌతముని పొలంలోకి పంపించారు. ఆ గోవు అక్కడ మేత తింటుండగా గౌతముడు దానిని బయటికి తరిమేందుకు దూలతో తాకగా ఆ గోవు క్షణంలో చనిపోయింది. అది చూసి ఇతర ఋషులు గౌతముడు గోవు హత్య చేశాడు, అతను పాపి అని అరిచారు. అహల్యతో సహా గౌతముడు తీవ్రంగా బాధపడ్డాడు. అప్పుడు దేవతల సూచనతో ఆయన గంగా స్నానం చేసి త్రిపుష్కర స్నానం చేసి కార్తీక మాసంలో దీపారాధన చేయమని సూచన లభించింది. ఆ విధంగా గౌతముడు కార్తీక మాసమంతా తులసి వృక్షం చుట్టూ దీపం వెలిగిస్తూ భక్తితో ఉపవాసం చేశాడు. ఆ భక్తి ఫలితంగా పాపం క్షమింపబడింది. మృతగోవు పునర్జీవం పొందింది. దేవతలందరూ ఆయనను స్తుతించి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే గోవు హత్య, బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయని ప్రకటించారు. ఈరోజు మంత్రం సుబ్రహ్మణ్యేశ్వర